ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మార్చ్ థర్డ్ ఎపిసోడ్. అల్లాడించిన సాగర్ దద్దరిల్లిన ఎపిసోడ్. నా భార్యపై చేపడ్డ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. ఇప్పటివరకు సాగర్ని ఎన్ని విధాలుగా అవమానించినా కూడా తట్టుకున్నాడు, సహించాడు. కానీ తన భార్యపై చేయి వేసేసరికి మాత్రం అతనిలో నిజమైన భర్త బయటకు వచ్చాడు. ఇక నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, గవర్నమెంట్ కోడలు నర్మద అంటే వేదవతికి చచ్చేంత ఇష్టం. అసలు అత్త కోడలు అంటే ఇలా ఉండాలబ్బా అన్నట్టుగా ఉంటుంది వాళ్ళిద్దరి అనుబంధం. వాళ్ళని చూస్తే వాళ్ళ ముచ్చటేస్తుంది. అలాంటి వేదవతి నర్మదపై నిందలు వేసి చేవి చేసుకోవడంతో సాగర్కి కాలింది. నా భార్యపై చేసుకోవడానికి మీకేం హక్కు ఉంది అంటూ తిరగబడ్డాడు నిన్నటి ఎపిసోడ్లో. నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నా భర్త కూడా ఉద్యోగం చేయాలనుకోవడంలో తప్పేం ఉందమ్మా, పైగా నా భార్యపై చేసుకుంటారా అని గట్టిగానే అడుగుతాడు సాగర్. ఆ మాటతో వేదవతి రే ఎంత మారిపోయావురా, పెళ్ళం రాగానే వాళ్ళ నమ్మకాలు అంత లోకువైపోయాయా అని అంటుంది వేదవతి. అమ్మా నీకు దండం పెడతాను, ఆపమ్మా ఆపు. మీ వాదనే మీకు కరెక్ట్ తప్ప నా బాధ మాత్రం మీకు అర్థం కాదు. అందుకే చెప్తున్నాను వినండి. మీరు నన్ను ఉద్యోగం మానేయమని అంటున్నారు కాబట్టి నేను మానేయను అని తెలిసి చెప్తున్నా కాబట్టి ఈ సమస్యకు ఒకటే పరిష్కారం, నేను నా భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే అని అంటాడు సాగర్. ఆ మాట వినగానే అందరూ షాక్ అయిపోతారు. శ్రీవల్లి భాగ్యం మాత్రం హమ్మయ్య అని లోపల పొంగిపోతారు. ఇందులో ధీరజ్ రే నడిపోడా ఏం మాట్లాడుతున్నావరా అని అంటాడు. అవునరా, నా ఇష్టాన్ని అర్థం చేసుకోలేని మనుషుల మధ్య నా భార్యపై చేపట్ట ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. రా నర్మదా రా అంటూ చేయి పట్టుకొని లాక్కెళ్తుంటాడు. ప్లీజ్ సాగర్ ఆవేశపడకు అని ఆపే ప్రయత్నం చేస్తుంది. అయితే సాగర్ ఆవేశంగా నువ్వు నాతో జీవితాంతం ఉండాలనుకుంటే నాతో రా, లేదంటే ఒక్కడనే వెళ్ళిపోతాను అని ఆఖరి రాగం పాడేస్తాడు సాగర్. నర్మద ఒంతడ్డున్న బలవంతంగా చేయి పట్టుకుని లాక్కొని వెళ్తాడు సాగర్. ఇక భాగ్యం శ్రీవల్లిలు ఇడ్లీలో ఆనందం పట్టలేక పక్కకు వచ్చి డాన్సులు వేసి రాక్షసానందం పొందుతారు. ఈరోజు నా గుబ్బ పగలగొట్టావు కదే నర్మదా, ఈరోజు నీ గుబ్బ పలగొట్టేటట్టు చేశా, లెక్క లెవలైపోయింది. నా మనసు ఆనందంగా ఉంది. తెగ చిందులు తొక్కుతున్న శ్రీవల్లి. అది కాదే అమ్మడు, తాజ్పాం లాంటి నర్మద కూరలు పీకేస్తాం. ఆ ప్రేమ బుర్రలేని బురదపాము వంటి, దాంతో పెద్ద టెన్షన్ లేదు. మిల్లు తాళాలు మన గుప్పెట్లో పెట్టుకున్నట్టు ఇంటి తాళాలు కూడా నీ గుప్పెట్లో పెట్టుకున్నావంటే నీ నీ కోడలికి పంపించిన కుట్రలకు ఒక సార్థకత ఏర్పడుతుంది అని అంటుంది భాగ్యం. ఇటు రామరాజు కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇటు ప్రేమ వేదవతి దగ్గరికి వచ్చి ఏంటత్తయ్య ఎలా చేశారు, అంత ప్రేమ చూపించే మీరు చేసుకోవడం ఏంటి అని అంటుంది. ఏ కోపం వస్తే నా కూతుర్లో నేను కొట్టనా, అలాగే దాన్ని కూడా కొట్టాను, ఆ మాత్రం హక్కు నాకు లేదా నాకు అని అంటుంది. అటు నర్మద ఎంత చెప్తున్నా వినకుండా లోపలికి వెళ్ళి బ్యాగ్ సర్దేసుకుంటారు సాగర్. ఏంటి సాగర్ నీకు పిచ్చి లేచిందా, ఏం చేస్తున్నావని అంటుంది నర్మద. నోరు మూసుకొని బట్టలు సర్దుకో అని అంటాడు సాగర్. ఏంటి సర్దుకునేది అంటూ సాగర్తో గొడవ పడుతుంది నర్మద. అసలు నువ్వు చేసిన తప్పు వల్లే ఇదంతా జరిగింది, నీలో పశ్చాత్తాపం కూడా లేదు అంటుంది నర్మద. నాతో వాదించుకు నర్మద, నీకు భర్త కావాలంటే నాతో రా, లేదంటే ఇక్కడే ఉండు అని అంటాడు సాగర్. ఇంతలో భాగ్యం భద్రావతి ఫోన్ చేసి మొత్తం ఆగేస్తుంది. సాగర్ బ్యాగ్ సర్దుకొని నర్మదను తీసుకుని ఆవేశంగా బయటకు వస్తాడు. రే నడిపోవడం ఏంట్రా ఇది, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి, కష్ట సుఖంలోనూ కలిసి ఉండాలనుకునేది మీ నాన్న ఆశరా, ఆ ఆశను చంపేసి మీ నాన్నకి గుండెకోత మిగల్చకరా అని ప్రాధేయపడుతుంది. దయచేసి నన్ను ఆపే ప్రయత్నం చేయొద్దమ్మా అని అంటాడు సాగర్. రే ఏంట్రా ఇది, చిన్న గొడవకి ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా అని అంటాడు సాగర్. ఆ మాటతో సాగర్ ఏంట్రా చిన్న గొడవ, నేను జాబ్ తెచ్చుకుంటే గొడవ, రైస్ మిల్లులో 5 లక్షలు తీసుకుంటే దానికి గొడవ, ఏం నేను ఇన్నాళ్ళుగా రైస్ మిల్లులో పనిచేస్తున్నా, ఓ 5 లక్షలు తీసుకుంటే నాపై దొంగ అని ముద్ర వేస్తారా అని కడిగి పారేస్తాడు సాగర్. దాంతో రామరాజు రే 5 లక్షలు కాదు, 50 లక్షలు తీసుకునే హక్కు ఉంది, కానీ చెప్పకుండా తీసుకుంటే దాన్ని దొంగతనం అని అంటారు అని అంటాడు. ఓకే నాన్న, మీ దృష్టిలో నేను దొంగనే, మోసం చేసిన కొడుకునే, నేను మంచి కొడుకుని కాదనే నేను ఒప్పుకుంటున్నాను, కానీ మీరు గొప్ప తండ్రి కాదా, అంత గొప్ప తండ్రిగా మీరు పిల్లలకి ఏం చేశారు చెప్పండి అని అంటాడు. ఆ మాటతో రామరాజు తెల్లమొహం వేస్తాడు. ఇంతలో పెద్దోడు నాన్నను పట్టుకొని ఆ మాటలేంటా అని దూసుకొస్తాడు. దాంతో సాగర్ నువ్వు ఉండ్రా అని పక్కకు నెట్టేసి రామరాజును వాయించడం స్టార్ట్ చేస్తాడు సాగర్. ప్రతిదీ మీ ఇష్టం వచ్చినట్టే చేస్తారు, మీ మాట వినాలి, మా బతుకు కూడా మీకు నచ్చినట్లే బతకాలి, ఏ రోజైనా మా ఇష్టాయిష్టాల గురించి అడిగారా, ఎంతసేపు అలా ఉండండి ఇలా ఉండండి అని సాధించడం తప్ప ఏ రోజైనా మీకు నచ్చినట్టు బతకండి అని చెప్పారా నాన్న, మీకు మీరే పిల్లల్ని చాలా గొప్పగా పెంచారని ఫీల్ అయిపోతారు, కానీ వాస్తవం అది కాదు, నడక నేర్పుతున్నానని చెప్పి మమ్మల్ని కుంటోలను చేస్తున్నారు, బతకడం చేత కాకుండా టార్చర్ చేస్తున్నారు అని అంటాడు సాగర్. ఆ మాటతో పెద్దోడు నాన్న గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెంప పగలగొడతాను చెయ్యెత్తుతాడు. కొట్రా కొట్టు, ఆగిపోయావేంటి రే పిచ్చోడ, నాన్న అంటే భక్తి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఆయన దగ్గర బానిసగా బతుకుతున్నావు, అది నీకు అర్థం కావడం లేదు అని ఇచ్చి పడేస్తాడు సాగర్. ఇంతలో ధీరజ్ ఏంటో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటూ నాన్నని
ఇటు అన్నయ్య నోటికి ఏదొస్తుంది అంటావా అని దూసుకొస్తాడు. ఇంట్లో వాళ్ళంతా వచ్చి సాగర్ని ఆపే ప్రయత్నం చేసినా కూడా వినిపించుకోకుండా నర్మదని తీసుకుని వెళ్ళిపోతాడు సాగర్. అయితే రామరాజు కుటుంబం ముక్కలు కావడంతో భద్రావతి సేనాపతి విశ్వాసులు రాక్షసానందం పొందుతారు. రామరాజు నిటారులా నిలబడి ఉంటే ఆ వెనకే శ్రీవల్లి భాగ్యం ఇడ్లీలు స్టెప్పులు వేస్తుంటారు. మొత్తానికి మధ్యని మించిన మూర్ఖుడు ఉండడని అంటారు కదా, తనలోని మంచితనం మూర్ఖంగా మారితే ఎలా ఉంటుందో నేటి ఎపిసోడ్లో రామరాజు చూపించాడు సాగర్. తనని ఎన్ని మాటలన్నా సహించాడు, కానీ తన భార్యపై చేయి వేస్తే మాత్రం తట్టుకోలేకపోయాడు సాగర్.